దగ్గరకు వస్తే ఒక మహాతల్లి యుగోస్లేవియాలో పుట్టింది. ఆమె ఇండియాకు వచ్చింది. పేదలను ప్రేమించింది, కుష్ఠరోగులను ప్రేమించింది, వారికి సేవ చేసి తనకున్న డబ్బంతా వ్యయపరుచుకుంది. ఎవరు ఈమె అంటే మదర్ తెరిసా. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని మనం కోరుకుంటా ఉన్నాం. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే తల్లిదండ్రులు మొదట దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి. బిడ్డలు పుట్టగానే ఏం చేయాలి అని అంటే నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అన్నాడు. చాలు. ఫరో కుమార్తె మోషేని ఆ నీటిలో నుంచి తీసి వాళ్ళ అమ్మకే యొకోబేదుకి ఇచ్చి అంది, ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పెంచి ఈ బిడ్డని. దేవుడు అంటున్నాడు, రాజమణి ఈ బిడ్డని నా కోసం పెంచండి, మీకోసం కాదు. ఎవరి కోసం పెంచాలి? మీ పిల్లలు ఎవరైనా దేవుని చేతిలో ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు, మీ చేతిలో ఉంటే క్షేమంగా ఉండరు. మన చేతిలో ఉంటే లోకం వాళ్ళని ఆకర్షించుద్ది, మన చేతిలో ఉంటే చెడిపోతారు, మన చేతిలో ఉంటే భయంకరమైన పరిస్థితులు గుండా వారు నడుస్తారు. కాబట్టి మన బిడ్డలను దేవుని చేతికి మనం అప్పగించేవారుగా ఉండాలి. చాలా కాలం కిందట ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన పేరు కాలేబు. యెహోషువ గ్రంథంలో ఆయన మనకు కనపడతారు. ఆయన భార్య పేరు మయాక. వీళ్ళిద్దరికి ఒక కూతురు పుట్టిందండి. ఈమెను గురించి 4 వచనాల్లో అద్భుతమైన విషయాలు చెప్పాడు. చూడండి, 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుండి చదవండి. కిరియత్యా పేరును పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను. అప్పుడే పెళ్లి కూడా చేసేస్తున్నా ఎంకి నేను. ఏమన్నాడంటే వాళ్ళ నాయన, ఎవరైతే కిరియాత్య పేరును జయించి పట్టుకుంటారో వాళ్ళకి నా కూతురుని ఇస్తాను. ఇంత ఛాలెంజ్గా కాలేబు చెప్పడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ స్వస్థలం ఏంటంటే హెబ్రోను. వాళ్ళ స్వస్థలం ఏంటి? హెబ్రోను. దానికి మరొక పేరు ఉంది, కిరియాత్ అర్బా అంటారు. మరొక పేరు కిరియాత్ అర్బా. ఈ బిడ్డ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగిందంటే హెబ్రోనులో పుట్టింది, హెబ్రోనులో పెరిగింది, దేవుని సహవాసంలో ఉంది, దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల యొక్క ఆధీనంలో మంచిగా ఆ బిడ్డ పెరుగుతా ఉంది. చూడండి, 14వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుడు హెబ్రోనుని కాలేబుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ కుటుంబం హెబ్రోనులో పెరిగినటువంటి కుటుంబం, దేవుని నీడలో ఎదిగినటువంటి కుటుంబం ఈ కుటుంబం. అంతేకాదు, కాలేబు ఎలాంటి వాడంటే యుద్ధవీరుడు, పరాక్రమశాలి. అలాంటి వాని కుమార్తె. ఈమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతాడంటే, ఈమెట తండ్రి సాటు బిడ్డంట. ఆడపిల్లలు ఎక్కువ తండ్రికి అలవాటు అవుతారు.
మగపిల్లలు తల్లికి అలవాటు అవుతారు. ఎందుకో మరి ఇంట్లో గొడవలు కూడా ఇందుకే. వస్తుంది, అమ్మా నాన్న మమ్మీ అన్నయ్యనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంటుంది. ఎందుకనమ్మా అని అంటే, నువ్వు అచ్చం మీ అమ్మ పోలికేరా అంటాడంట. కనుక ఇట్లా ఈ పోలికల దగ్గర భార్య భర్తలు గొడవలు పడుతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఎవరు అనంటే తండ్రి సాటు బిడ్డ అక్స. చిన్నతనం నుండి ఆయన చేతుల్లో ఆమె పెరిగింది. కాలేబు అక్సతో నిరీక్షణ అనే అక్షరాలు దిద్దించాడు. అమ్మ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఇది మన లోకం కాదు, ఇది మన దేశం కాదు, ఇది మన స్వాస్థ్యం కాదు, మనకు స్వాస్థ్యం ఉంది, అది పరలోకం, నిత్య జీవం అని చిన్ననాటి నుండే ఆమెకు నిరీక్షణ అనే అక్షరాలు దిద్దించడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుండే యేసయ్య అనే పేరు వాళ్ళు పలుకుతూ ఉంటారు. నాకు తెలిసిన కుటుంబంలో 3 సంవత్సరాల పాప ఆ బిడ్డ 23వ కీర్తన అంతా అప్పగిస్తుంది. వాళ్ళు అంటారు, అంకుల్ నా కూతురు వాక్యం చెప్పు తినండి అన్నారు. నేను వెళ్ళి చెప్పమ్మా అంటే, తాతయ్య 23వ కీర్తన అని కీర్తన అంతా కూడా పొల్లు పోకుండా చెప్పేసింది ఆ పిల్ల. కారణం ఏంటి అనంటే తల్లిదండ్రులు ఆ బిడ్డలకు అలా నేర్పుతా వచ్చారు దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుండి. ఏమాయ్ చూడాలా బాప్తీసం తీసుకున్నావు కదా ఇవాళ నాకెళ్ళి చూడు. మీరు అట్టోళ్ళు చిన్నపిల్లలు ఒక దగ్గర కూర్చోకూడదు, పెద్దవాళ్ళు కూర్చోవాలి వాళ్ళ మధ్యలో. ప్రార్థనలో కూడా వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టుంటారు. వాళ్ళ ముగ్గురిని వేరు చేయాలా. ఒకళ్ళు కేరళ, ఒకళ్ళు కర్ణాటక, ఒకళ్ళు తమిళనాడు పంపించు. సరే, ఏది ఏమైనా మీకోసమేగా చెబుతున్నాను. ఆడపిల్లలు అనగానే వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఫిలిప్పుకు 4 కూతుర్లు ఉన్నారట. వాళ్ళందరూ ప్రవచించువారయ్యారట. మీరు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల పుట్టింది అనేటప్పుడు కొంతమంది మూతిరుస్తారు. మా ఆడపిల్ల, మీ అమ్మ ఆడపిల్ల కదా, ఎందుకు ఆడపిల్ల అంటే అంత బాధపడతారు? మీకు ఒక సంగతి చెప్పనా? ఆడపిల్లలను దేవుడు ఎందుకు ఇస్తాడంటే పెంచగలిగిన సామర్థ్యత ఉంటేనే ఇస్తాడు. పెంచగలిగిన సామర్థ్యత కలిగిన వారికి ఆడపిల్లలు ఇస్తాడు. ఇంకొకటి, రేపు ఆయన పెద్దదై పెళ్ళైనా చెప్పుల కాళ్ళతో ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మీకు తెలుసు, తెల్లవంది ఏమి లేదు. మామయ్య వస్తాడు, కోడలు ఇంట్లో ఉంటుంది, ఏమా వాళ్ళు ఏడా అంటాడు. మామయ్య బయటికి వెళ్ళారు కూర్చోండి అంటుంది. ఎక్కడా? బయట సోఫాలు. అందరు కోడలు అలా కాదులేండి, కూర్చోండి అని అంటుంది. అదే కూతురు అనుకోండి, ఈ తండ్రి దిగజారిపోయి అప్పులు పాలై గడ్డం వేసుకొని కూతురు దగ్గరకు వస్తా 1 డజన్ అరటికాయలు తీసుకుని వస్తుంటే ఎదురెళ్ళి మరీ వాటేసుకొని ఇంట్లోకి తెస్తుంది కూతురు. నేను ఈరోజు ఉదయం విజయవాడలో పాప నాకు కనబడింది. టీసీతో నేను మాట్లాడుతుంటే, అంకుల్ నేను కూడా భీమవరం వస్తున్నాను అంది. అమ్మా మీరు క్రైస్తవులా అన్నాను. మీరు ఎట్టు గుర్తుపట్టారు అంది. నీ మాట గుర్తుపట్టానమ్మా అన్నా. ఆ పాప చాలా విషయాలు మాట్లాడింది నాతో. మాట్లాడినాక అన్నాను, పెళ్లి చేసుకుంటావు కదా, నువ్వు చైనా దేశానికి వెళ్తానంటున్నావు, చాలా డబ్బు వస్తుంది నీకు జీతం, మరి మీ అత్తగారికి ఇస్తావా అమ్మగారికి ఇస్తావా అంటే, అత్తగారికి నేను ఎందుకు ఇస్తాను అంకుల్, అమ్మగారికే ఇస్తాను. ఎందుకమ్మా అట్లాగా, ఆ ఇంటికి వెళ్ళిపోయావు కదా అని అంటే, మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా, ప్రతి ఆడపిల్ల ఈ మాట మాట్లాడుతుంది. అమ్మ మీద అంత ఆశ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈమె హెబ్రోనులో పెరిగింది, తండ్రి సాటును పెరిగింది, తండ్రి దేవుని వాక్యాన్ని నేర్పాడు. అంతేకాదు ప్రార్థన అనే పాఠశాలలో పాఠాలు నేర్పాడు. ప్రార్థనా పరురాలు అక్స. తర్వాత
విశ్వాసపు విద్యాలయంలో విద్యను ఆమె అభ్యసించింది. తర్వాత శత్రువులు వచ్చి ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తుంటే తండ్రితో పాటు కత్తి తీసుకొని యుద్ధంలో ప్రవేశించింది. ఎంత ధైర్యవంతురాలో! దీనంతటికీ కారణం ఏంటంటే హెబ్రోను యొక్క జీవితం. దేవుని చాటున ఆమె పెరగడం, తండ్రి యొక్క ఆజ్ఞల్లో ఆమె నడవడం, అంత నమ్మకస్తురాలు కనుక ఆమె అంత గొప్పది అయింది. రెండవది చూడండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాన్ని ఇచ్చి పెండ్లి చేసేదని చెప్పగా కాలేబు సహోదరుడు కనుజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొని గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. చూడండి, వివాహ పెద్దదైందా పిల్ల. వివాహ సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఒక మాట అన్నాడు, ఎవరైతే యుద్ధ వీరుడో కిరియత్య పేరుని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా కూతురుని ఇస్తాను అని చెప్పగానే ఒత్తిడిని జయించి గెలిచాడు. దాని ప్రకారం యుద్ధ వీరుడైనటువంటి ఒత్తిడికి ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వివాహ విషయంలో తండ్రికి లోబడిన అక్స. ఈరోజు మీ ఊరి సంగతి నేను చెప్పను, మా ఊరి సంగతి చెబుతా. ఎంతమంది పిల్లలండి, ఏంటి మమ్మీ నాకు ఒక ఇష్టం ఉండదా, నేను ఎవరిని ప్రేమించకూడదా, నేను అలా చేయకూడదా ఇలా చేయకూడదా అనే పిల్లలు లోకంలో కనబడుతుండగా ఇశ్రాయేలీయుల చిన్నది ఈమె. ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడింది, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేసేది, తల్లిదండ్రులకు లోబడినటువంటి బిడ్డ. ఈ బిడ్డ యొక్క వివాహ విషయంలో తండ్రి మాటకు విధేయత చూపింది. యవనస్తులైన బిడ్డలారా, వివాహ సమయం వచ్చినప్పుడు నాన్న అమ్మ ఏది చేస్తారో, దేవుని చిత్తం ఏదో, దైవజనుడు ఏది చెబుతాడో అదే మనము చేయాల, మీరు చేయాల. అలా చేసినప్పుడు మీ కుటుంబాలు భలే ఉంటాయండి. అలా కాకపోతే మీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలంటే అవి అంత ప్రయోజనకరంగా లేవు. కొద్ది రోజులు బాగానే ఉంటాయి, కొద్ది రోజులు ఆ ప్రేమించిన వాడు ఈమె బాగానే ఉంటారు, కానీ రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళ మధ్య విభేదాలు రావడం ప్రారంభిస్తుంది. కనుక దేవుని పిల్లలకి, హెబ్రోనులో పుట్టిన దేవుని పిల్లలకి విశ్వాసం ఉంటుంది, దేవుని మీద నమ్మకం ఉంటుంది. ఆయన నన్ను ఏ ఇంటికి పంపితే ఆ ఇంటికే నేను వెళతాననేటువంటి ఆ బలమైనటువంటి నిరీక్షణ వాళ్ళల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు పెద్దవారు అవుతుండగా తల్లిదండ్రుల గుండెల్లో భయం పడుతుందండి. ఇదేమవుద్దో, ఈ పిల్ల ఎలాంటిది అవుద్దో, ఏ ఇంటికి వెళ్ళుద్దో. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు రాత్రి మగళ్ళు అన్నపానాలు కన్నీళ్ళు అవుతున్నాయి. ఇలాంటి దినాల్లో దేవుని పిల్లలుగా, సంఘములో పెరిగే పిల్లలు చాలా నమ్మకస్తులుగా ఉండాలి. మీకు 3 సంగతులు చెప్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. చూడకుండా చెప్పండి, మీకు అందరికి బైబిల్ బాగా కొట్టిన పిండి కదా. ఇప్పుడు నన్ను చెప్పమంటారా, ఏదైనా చెప్తారా? ఎట్లా చెప్తారు? ఏదైనా 20వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇట్లా అందామా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన సంఘంలో, దేవుడు నీకు అనుగ్రహించిన ఇంటిలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలట? తల్లిదండ్రులను, కొంచెం గట్టిగా చెప్పండి, తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఇంత పెద్ద స్టేజ్ కట్టి వాళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టి
వాళ్ళకు పెద్ద శాలువా కప్పి ఆ దండలేసి పూల గుత్తులు ఇయ్యమనే కాదు. సన్మానించండి అంటే అర్థం ఏంటంటే అమ్మా నాన్న మాట వినండి, అమ్మా నాన్న మాట వినండి. వాళ్ళని సన్మానించడం అంటే అర్థం ఏంటంటే అమ్మా నాన్న మాట మీరు వింటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 33 సంవత్సరాలు అప్పుడు నా ప్రభుని నేను అంగీకరించాను. 33 సంవత్సరాలకు ముందు అమ్మ విలువ తెలియదు, నాన్న విలువ తెలియదు. నేను ప్రభువుని నమ్ముకున్నాక అమ్మ విలువ ఏంటో అర్థమైంది, నాన్న విలువ ఏంటో అర్థమైంది. నేను ఒకరోజు అమ్మని నాన్నని ఇట్లా పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఆ వరండాలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఆమె ఎదురొచ్చి నన్ను అడిగింది, బాబు వీళ్ళు ఏమవుతారు నీకు అంది. అమ్మా నాన్న అండి అన్నా. నాకు 4 కొడుకులు ఉన్నారయ్యా, నేను ఒక్కదాన్నే సంచి పట్టుకుని హాస్పిటల్కి వచ్చానంది. ప్రయోజనం ఏంటి కొడుకులుండి, ప్రయోజనం ఏంటి కూతురులుండి? అమ్మకి 86 సంవత్సరాలు. ఇప్పటికీ మీరు నమ్మండి, ఆమెను ఒక ఏసీ రూమ్లో ఉంచుతాను, బయటికి వెళ్ళలేదు, మలమూత్రాలు అక్కడే విసర్జించుద్ది. మా పిల్లలు లేస్తే చేదరించుకుంటారని ఉదయకాలాన్ని లేచి అవన్నీ శుభ్రం చేస్తాను. మా అమ్మ నన్ను భలే ప్రేమించుద్ది, నేను ఆమెను భలే ప్రేమిస్తా. ఇక మరణానికి దగ్గరగా ఉంది ఆమె. నాన్నగారు గత కరోనాలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇద్దరికీ కరోనా వచ్చింది, నేను బ్రతికాను, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే నా తండ్రి నాకు ఒక మంచి స్నేహితుడు, నా తల్లి నాకు ఒక మంచి స్నేహితురాలు. వాళ్ళకి తెలియకుండా నేను ఏది చేయను. వాళ్ళకి 4 కొడుకులు, 4 కోడళ్ళు. ఎవరెలా ఉంటారో తెలియదు కానీ నా భార్య మాత్రం ఏం వండుతున్నావు ఈరోజు అంటుంది మా అమ్మ గట్టిగా. అంతే, భయపడిపోద్ది, అతయ్య ఏం వండమంటారో చెప్పండి అంటుంది. అలా లోబడ్డాం గనక ఇవాళ దాకా ఇన్ని సంవత్సరాలు దేవుడు మాకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం. క్షేమం అండి. మళ్ళా అదే మాట చెప్పాడు, కానీ ఇంకొక మాటను యాడ్ చేశాడు. దీర్ఘాయుష్తో పాటు ఏం చెప్పాడు? క్షేమం. నువ్వు క్షేమంగా బ్రతకాలంటే, ఈరోజు ఎంతమంది క్షేమంగా ఉన్నారండి? మీరు బాగున్నారా అంటే మనుషులు అనే మాట ఏంటంటే బాగున్నాం కానీ బాధలేదు అప్పలేదు అంటాడు. ఏనా, బాగున్నాం కానీ బాధలేదు అప్పలేదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ నీకు క్షేమంగా ఉండాలంటే, దీర్ఘాయు క్షేమం నీకు కావాలంటే అమ్మని నాన్నని సన్మానించటం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఏంటట? అమ్మని నాన్నని సన్మానిస్తే 3 అంతల మేళ్ళు వచ్చినాయి. ఆ చిన్న పాపకి నేను చెబితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇక్కడున్న పెద్దోళ్ళకి చెప్పాలి. కనుక అమ్మని నాన్నని సన్మానించటం వల్ల దీర్ఘాయుష్మంతులు అవుతారు, క్షేమంగా ఉంటారు. 3వది మేలు కలుగుతుంది. మేలంటే ఏంటయ్యా అని ప్రసంగిని అడగాలి. ఏం చెప్తాడు ప్రసంగి? భార్య దొరికిన వారికి మేలు దొరికిందట. ఇప్పుడు సార్కి రాజమణి దొరకటం మేలు అనమాట. వాళ్ళిద్దరికి ఇంకా మేలు కోసం బంగారం లాంటి ఆ బిడ్డను ఇచ్చాడు. కనుక యవనస్తులైన బిడ్డలు, మీకు బిడ్డలు కలిగినప్పుడు ఆ బిడ్డలను దేవుని చేతిలో పెట్టాలి. ఇప్పుడు ఆమె
వివాహ విషయంలో తల్లిదండ్రులకు విధేయత చూపింది. ఇక మూడవది 15వ అధ్యాయం 18వ వచనం, యెహోషువ గ్రంథం. తన పనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఏం చెప్తుందంట? ఏమండి, మా నాన్నకి చాలా పొలాలు ఉన్నాయి కానీ ఒక పొలం అడగండి అంతే. అడుగుతారా ఆడపిల్లలు? నాన్న ఆయన మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటున్నాడు, నాన్న మేము ఒక ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాం. భలే లాలం చేస్తారు నాన్నని. ఆయన భుజం మీద పడి డబ్బులు తీసుకోవాలంటే జేబులో ఆడపిల్లలే, మగపిల్లల వల్ల కాదు. వాళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళ డాడీని అడుగుతుంది, నాన్న ఆయన ఏమడగమన్నాడు? ఒక పొలాన్ని అడగమని. అంటే తన కోరికను విశ్వాసంతో నెరవేర్చుకుంది అక్స. విధేయత చూపింది, విద్య నేర్చుకుంది, విధేయత నేర్చుకుంది, తండ్రి దగ్గర అడగడం ఎలాగో నేర్చుకుంది. మనం కూడా బాబు మన పరలోకపు తండ్రి దగ్గర ఎలా అడగాలో నేర్చుకోవాలి. ఆయన అన్నాడు, అడుగుడి నీ బిడ్డల కోసం ఏం చేయాలంటే అడగాలంట. అడగాలి. అడగకపోతే ఏడుస్తారు రేపు. పిల్లల్ని ఆయన దగ్గర అప్పచెప్పి ఆ బిడ్డ ఏం కావాలో ప్రభువుని అడిగితే ఆయన ఆ రీతిగా చేస్తాడు. యోహాను 15:7 ఒక అద్భుతమైన మాట ఉంది, చెప్తారా? అదేంటో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో. మీరు చూడండి, ఏమన్నాడు ఆయన? ఏది ఇష్టమో. నా జేబులో ఒక 5,000 ఉన్నాయి. నా మనవడు మనవరాలు అన్నారు, తాత షాపింగ్ మాల్ తీసుకెళ్ళవా అన్నారు. పీవీపీ షాపింగ్ మాల్ అని దానికి తీసుకెళ్ళాను. వాళ్ళు ఆ ట్రాలీ తీసుకొని తిరుగుతూ ఉంటే నేను అక్కడ పుస్తకాలు ఏవో ఉంటే చదువుతున్నాం. మొత్తానికి దాన్ని నింపేశారు వాళ్ళు. నింపడం, బిల్లు వేయడం కూడా జరిగిపోయింది. 35,000 రూపాయలు అయింది. ఏమ్మా అంటే సరిపోతాయి తాత అన్నారు. ఏం సరిపోతాయి అంటే, ఇగో బిల్లు కూడా వేయించాం తాత. ఎంత? 35,000. 35,000 ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? ఆ పిల్లలు ఏం చేస్తే నువ్వు దానికి బిల్లు కొడతావా అని. అమ్మ ఇది బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారేమో మనల్ని, ఏదో వాడు చెప్పి అవన్నీ తీసేసి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని నేను బయటపడ్డా. కానీ నా దేవుడు అలా కాదు. ఆయన అన్నాడు, మీకు ఏది ఇష్టమో మీరు ఆయనలో ఉంటే, నా యందు మీరు నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. తండ్రికి ప్రియమైన బిడ్డలు కొంతమంది ఉంటారు, వాళ్ళు అడిగితే ఏదైనా ఇస్తారు, ఏదైనా ఇస్తారు. ఏమంటే ఒక మాట చెప్పనా, ఒకప్పుడు ఒక ప్యాంటు షర్ట్ కూడా వేసుకోవడానికి లేదు. రైల్వే ఉద్యోగం చేస్తున్నారు పేరుకి, అన్ని వ్యసనాలు ఉన్నాయి. నా భార్యకి ఒక చీర కట్టుకుంటే ఇంకొక చీర. అందరు ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. నాది ఎగతాళి పెద్ద పట్టించుకునేవాడి కాదు. ఒకరోజు నా భార్య ఏమందంటే, నీతోటి వాళ్ళంతా వాళ్ళ భార్యలను ఎలా చూస్తున్నారో చూడండి, అందరికి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, మనకున్న ఒక్క కొడుక్కి బట్టలు వేసుకోవడానికి లేవు అందండి. నేను బెజవాడలో రౌడీ షీటర్ని. 1980వ సంవత్సరం వరకు, 72వ సంవత్సరం నుండి 80 వరకు నా జీవితంలో అలాగే నడిచింది. చాలా నష్టపోయాను. జీతమంతా అప్పులు. ఆమె ఆ మాట అనగానే ఈ బ్రతుకు అనవసరమని రైలు కట్టు దగ్గరికి వెళ్ళి బండి కింద పడి చచ్చిపోదాం అనుకుంటే, ఎవరో ఒక కుర్రాడు బైబిల్ పట్టుకుని ఇట్లా వస్తా, అన్నా ఏంటి ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. చచ్చిపోదామని. సావు నీ జీవితానికి పరిష్కారమా అన్నాడు. తెలీదు.
నా ముఖంలోకి ఇలా చూశాడు. అన్నం తిని 3 రోజులు అయింది అన్న, ఆకలేస్తుంది కదా అన్నాడు. అన్న, ఆ క్రిందనే ఒక టీ స్టాల్ ఉంది, టిఫిన్ సెంటర్. అన్న టిఫిన్ చేద్దరు కానీ రండి అన్నాడు. సత్యవాడికి టిఫిన్ ఎందుకు, ఆకలికి తట్టుకోలేక వెళ్ళిపోయాను. 4 ఇడ్లీ ఇప్పించాడు. తిని మొత్తం నాకేసి మళ్ళీ చూస్తున్నా ఆయనకి వెళ్ళి. 3 రోజులు అయింది తిని. మళ్ళా 4 ఇడ్లీ ఇచ్చారు, తిన్నాను. తిన్న తర్వాత ఆయన ఒక స్థలానికి తీసుకొచ్చి, అన్న దేవుడిని నమ్ముకోండి అన్న అన్నాడు. ఏ దేవుడు అన్నాడు. అందరూ నా దేవుళ్ళే ఆ రోజు. అప్పుడు ఆయన చెప్పాడు, దేవునికి 4 లక్షణాలు ఉంటాయి అన్నాడు. ఆయన తనకు తానై ఉండాలి, స్వయంభవుడు ఆయన. 2వది పరిశుద్ధుడై ఉండాలి. 3వది పాపిని పరిశుద్ధుని చేసేవాడై ఉండాలి. 4వది పరలోకం ఇచ్చేవాడై ఉండాలి. సంవత్సర కాలం వెతికాను, ఎక్కడా కనపడలా. 1984 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. నేను ఆయన చేతికి నా చేతిని ఇచ్చాను. ఆయన నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. రక్షించబడిన తర్వాత 8 సంవత్సరాలు సంఘంలో దైవ సేవకుని సేవలో ఉన్నాను. తర్వాత యెషయా గ్రంథం 41:8-9-10 ప్రకారం దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఉద్యోగంలో ఇంకా 13 సంవత్సరాలు సర్వీస్ ఉండగా నేను రిజైన్ చేసి నేను సేవకు వచ్చాను. నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఆ రోజునే 30,000 రూపాయలు జీతం. రాత్రి నాతో చేసిన ఓ సహోదరుడు టీటీ అయితే వాడు కనపడితే నన్ను చూడగానే అన్న అని నమస్కారం ఇచ్చి కాఫీ తాగుదురు కానీ రండి కాఫీ ఇప్పించాడు. ఇప్పుడు ఎంత ఉంది నీ బేసిక్ జీతం ఎంత వస్తుంది అన్నాను. 1,25,000 వస్తుంది అన్నాడు. ఎంత జీతాన్ని వదులుకొని దేవుని పరిచర్యకు వచ్చాను. కానీ నా దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు. ఆ రోజు నాకు ఏమీ లేదు, ఈరోజు అన్నీ ఉన్నాయి. ఆ రోజు ఎవరు లేరు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీలాంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన మన తండ్రి. ఆయన్ని అడగాల ఏం కావాలో. ఆయన్ని మనం అడిగితే ఆయన సమస్తాన్ని చేసే దేవుడు. ఇంకొక మాట చూడండి, విశ్వాసంతో ఆయన్ని భూమిని అడిగింది. 4వ మాట, అక్సా జీవితంలో మరో మెట్టు. 15వ అధ్యాయం 19వ వచనం. ఏం కావాలట? నాకు దీవెన దయచేయి నాయనా, నాకు దీవెన కావాలి. ఏం కావాలి ఇప్పుడు? భూమి అంటే ఏం కావాలి? నీరు కావాలి. భూమి పండాలంటే నీరు కావాలి కనుక నీటి మడుగులను కూడా నాకు దయచేయి నాయన అంటే తండ్రి ప్రేమతో ఆ నీటి మడుగులను కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఈ నీటి మడుగులు ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి మనం కోరుకోవాలి. ప్రభు సమరయ్య బావి దగ్గర అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ ఆయన దప్పి కొనడు. కాబట్టి ఆయన దగ్గర ఆమె ఏం కోరుకుందంటే, నాయన నాకు ఈ లోకంలో ఆత్మీయంగా దాహం తీర్చుకోవడానికి నీ వాక్యం అనే నీరు, నీ మాటలు నాకు దయచేయి అంటే తండ్రి భూమినిచ్చాడు. ఆ తర్వాత నీటి మడుగులను కూడా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఆ పొలంలో విత్తనాలు వేస్తే ఏం జరుగుతుందంటే బాగా పండుద్ది. యోహాను 15 అదే చెప్తాడు కదా. ఏమంటాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చాలండి, నాలో మీరు ఫలించాలి. ఫలించకపోతే ఫలించని ప్రతి తీగ తీసి పారవేయాలి. సరే, వీళ్ళకి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు ఆ బిడ్డ కొరకు ఏం చెయ్యాలి అని అంటే, మొదటి మాట, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి పత్రిక
ఏం చేయాలంట? ఎవడైనా తన స్వకీయులను తన భార్య పిల్లలను పోషించలేకపోతే వాడు ఎలాంటి వాడట? ఏమండి? అవిశ్వాసి కన్నా గొప్పవాడు. మీరు విశ్వాసులు గనక బండలను పగలగొట్టైనా నీ భార్య పిల్లలను పోషించుకునే శక్తివంతుడు నువ్వు కావాలి. నీ కుమార్తెకు పోషణ, నీ భార్యకు పోషణ, నీ కుటుంబానికి ఏది కావాలో భర్తగా నువ్వు సంపాదించాల. 128వ కీర్తనలు అదే చెప్పాడు. దేవుని భయం కలిగి ఉంటేనట నీ చేతుల కష్టాన్ని నీవే అనుభవిస్తావు. నీ చేతుల కష్టాన్ని నువ్వే అనుభవిస్తావు. నువ్వు సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలుసా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయను. మంచివాడట. అయ్యా, మన దేవుడు మంచోడు, యెహోవా మంచివాడు అని ఇర్మియా రాస్తాడు. మంచివారికి మంచి పిల్లలు, మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తన పిల్లలని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆ బొడ్డది రేపు పెద్దదవుద్ది, గబగబా వస్తూ ఉంటుంది ఇంట్లోకి. నాలాంటి వాడు అడిగాడు ఇల్లు ఎవరిది అని అంటే ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? నాది. ఏమన్నా కొంచెం నీళ్ళు అట్లా పోసేవా నువ్వు? మగపిల్లలు ఆడపిల్లలు కూడా అంతే. తండ్రి సంపాదించాడు, తల్లిదండ్రులు సంపాదించారు, వీళ్ళేమో హక్కుదారులు అయ్యారు. బైబిల్ అదే చెబుతుంది. ఇంకొక మాట చూడండి దయచేసి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదట, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి అని అంటాడు. మనం ఒక బిడ్డ పుట్టగానే ఏమనుకుంటారంటే ఇక నాకేం పర్వాలేదు, నా కొడుకు పుట్టాడు, వాడే నన్ను చూసుకుంటాడు. చూస్తాడా అండి? చూస్తాడా? వాడికి పెళ్లి కాగానే డాడీ నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, అక్కడికి మేము వెళ్ళిపోతున్నాం అంటారు. వాడి జీవితం వాడికి అంతా సరిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడాల్సిందే. అందరు కొడుకులు అలా అని నేను చెప్పను. నేను ఒకసారి మాట చెప్పి ముగిస్తాను. ఓ పత్రికలో ఉన్న పుస్తకం చదువుతున్నాను. చదువుతూ ఉంటే ఇట్లాంటి వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన సంవత్సరానికి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన ఆమంది, ఏమండి నాకు చింతకాయ తెచ్చి పెడతారా అంది. ఆ భర్తకి ఎంత ఆశ అంటే పిల్లలు పుడుతున్నారు అనగానే వాడు కొండనైనా భుజాన పెట్టుకుని తెస్తాడు ఆ భార్య కోసం. ఇల్లు ఎక్కడెక్కడ ఎతికాడో మంచి పండు చింతకాయ తెచ్చాడు. ఆమె 2 విత్తనాలు తిని ఆ పెరట్లో ఆ విత్తనాలు నాటింది. ఆ 2 విత్తనాలు మొక్కలైనాయి. అవి పెరుగుతూ ఉండగా ఈమెకు 2 కమల పిల్లలు, మగ పిల్లలు పుట్టారు. పుట్టిన కొంతకాలానికి ఈ బిడ్డలు చదివిస్తూ ఉంది. స్కూల్ ఫైనల్ అయ్యేటప్పటికి తండ్రి కాలం చేస్తాడు. ఈ తల్లి ఆ ఇంట ఈ ఇంట పని చేసుకుంటూ ఈ బిడ్డలను బాగా చదివించింది. కాలేజీ అయిపోయింది. పెద్ద పట్టణానికి వాళ్ళు ఇంజనీర్లు అయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు అమ్మకు తెలియకుండానే వివాహాలు చేసుకున్నారు. చాలా చిన్న ఇల్లు. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, ఏమా ఈ ఇంట్లో ఉంటున్నావే, నీకు 2 కొడుకులు ఉండాలిగా అంటుంటే, ఉన్నారయ్యా ఫలానా ఊర్లో. మరి నీ పోషణ ఏంటి? వాళ్లే పంపుతున్నారు అంటుంది. ఏ తల్లి కూడా తన బిడ్డలను అవమానపరచదు. వాళ్ళు పంపకపోతే నేను ఎక్కడయ్యా అని అంటుంది. కొంతకాలం అయింది. పెద్ద వాన వచ్చి చింత చెట్టు ఆ ఇంటి మీద వాలిపోయింది. వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ చెట్టును కొట్టేస్తాం మామ అంటే ఆమె అంటది, నా 2 కొడుకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ 2 కూతుర్లు నన్ను పోషించారు, దాన్ని కొట్టొద్దు అని అంది. కొంతకాలానికి చనిపోద్ది. అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతుంది. కవి ఇట్లా రాస్తాడు, ఏమంటాడంటే
ఆ కూతురు అన్నమాట చెట్టు. మా అమ్మని మా అన్నయ్య వాళ్ళ డబ్బులతో దహనం చేయొద్దు, ఇదిగో నన్నే పెళ్ళేసి నాతోనే మా అమ్మకు దహన సంస్కారాలు జరిగించండి అంటది ఆ కొమ్మ, ఆడపిల్ల. ఇప్పుడు ఆయన అంటాడు, 2 కొడుకులు ఉండే కన్నా 2 చెట్లు ఉండటం రైటు అంటాడు. మీరు చెప్పండి, కుమారులైన వారు కుమార్తెలైన వారు ఇక్కడ ఉన్నారు, తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నాం? ఈ అక్స చాలా మంచిది, మంచి కోరికలు కోరుకుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే ఆమెను పోషించాలి. అంతేకాదు డిసిప్లైన్ నేర్పాల, క్రమశిక్షణ చిన్నప్పటి నుండి. అదిగో పాస్టర్ తాతయ్య వస్తున్నారు, ప్రైజ్ లార్డ్ చెప్పు అనంటే ఆయన రాగానే ఆ పాప చేతులు ముందే లేస్తాయి, ఇలా ఇలా చెబుతుంది. తాతయ్య వస్తున్నాడు, ప్రైజ్ లార్డ్ చెప్పండి అంటే ముందుగానే చెప్పుద్ది. చాలా మంది పెద్దోళ్ళు అవుతారు ఆ పిల్లలు, పాస్టర్ గారు వస్తుంటే వాడిని ఇటు పొడుస్తుంటారు, హరి పాస్టర్ గారు వస్తుంటే వందనాలు చెప్పే. ముందు నేర్పకుండా ఆయన ఎప్పుడో వస్తున్నాడు చెప్తానంటే ఎట్ట కుదురుద్ది? ఆ తర్వాత చాలులే, జ్ఞానం నేర్పాలి ఆ పిల్లకి. ఆ చిన్న బిడ్డకి ఏమి నేర్పించాలంటే జ్ఞానాన్ని నేర్పించాలి. ఆ తర్వాత దైవభక్తి నేర్పాల. ఎప్పుడైతే ఈ అనుభవాలు మీ జీవితంలో ఉంటాయో మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు, మిమ్మల్ని సన్మానించేవారు అవుతారు, మీకు పోషకులుగా వారు మారుతారు. కాబట్టి యవన బిడ్డలకు దేవుడిచ్చిన ఈ పాపను ఆయన చేతికి అప్పగిద్దాం. ఆ మహారాణి అందు కదా, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. నేను అనుకుంటాను, మోసే పుట్టగానే వాళ్ళ అమ్మకు జీతం సంపాదించి పెట్టాడు. ఎప్పుడో జీతం కాదు, పుట్టగానే వాళ్ళ అమ్మకి జీతం వచ్చేటట్లు చేశాడు. ఇదంతా ఏంటి అంటే దేవుని కృప ఈ కుటుంబానికి, దేవుని కృప తోడై నమ్మకస్తులుగా సంఘంలో అంటుకట్టుబడి అంతవరకు వారు నిలిచి ఉండటం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు ఈ కుటుంబానికి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చాలా వందనాలండి. అన్నయ్య గారు విజయవాడ నుంచి ప్రయాసతో మన మధ్యకి వచ్చారు, వారి కొరకు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెదా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెదా. ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆ స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తర్వాత ప్రేమ విందు ఉంది, అందరి కొరకు విందు సిద్ధపరచబడింది. దాంతో విందులో పాలు పొంది వెళ్ళాలి. ఎవరూ కూడా వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళకూడదు. అందరికీ మనం చేస్తున్నాం. అయినంటనే స్థానిక అంటే కొద్దిగా ఇంటి వారు బంధువులు మాత్రం ఆగండి. స్నేహితులు ద్వారా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటు వారు మొదటిగా భోంచేస్తారు. పరిశుద్ధులైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. దూర ప్రాంతాల నుంచి అనగా విజయవాడ నుంచి నీ దాసులు అన్న డానియల్ గారిని మా మధ్యకు తీసుకొచ్చినారు. పగటంతట్లోనూ ఈ మందిరావణలో ఎలాగున దేవుని పిల్లలు జీవించాలో, ఎలాగున ఆరాధన చేయాలో, ఎవరు ప్రభు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి,
ఉంటారు అనే సత్యాలు మాకు జ్ఞాపకం చేసిన విధమును బట్టి వందనాలు. ఈ సమయంలో కూడా సహోదరి దీనా తన కుమారుడు మణిదీప్, భార్య రాజమణి, ప్రేమించిన జోనా లేక జూని అనే ప్రియబిడ్డను బట్టి వందనాలు. గత సంవత్సరం అంతట్లో కాపాడారు. దేవాన్ని స్తుతిస్తున్నాం. నూతన సంవత్సరం ఆ బిడ్డకు దయాకీర్తిమని ప్రభా నూతన సంవత్సరాన్ని బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు. నిజానికి మనుషుని యొక్క ఆయుష్కాలము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది. అవును అవును ప్రభా, ఒకనాడు కాలేబు యొక్క కుమార్తె అక్ష తండ్రి యొక్క పెంపకములో, అమ్మా నాన్న యొక్క పెంపకములో తను ప్రార్థనాపరురాలుగా ఉంది. భక్తి గల బిడ్డగా పెరిగింది. తండ్రికి తల్లికి విధేయురాలుగా పెరిగింది. వివాహం దగ్గర విధేయత చూపించింది. అంతేకాదు తల్లిదండ్రులను సన్మానించేదిగా, తల్లిదండ్రులు సన్మానించే ఆ బిడ్డకు అనేకమైన మేళ్లు మహోపకారాలు, అనగా ద్రాక్షవల్లిలో నిలిచిన తీగ ఎలాగను ఫలిస్తుందో అలాంటి అనుభవం అక్ష అనే కుమార్తె, కాలేబు యొక్క కుమార్తె అట్లాంటి అనుభవాలు కూడా వెళ్ళింది. మణిదీప్ తన భార్య దంపతులకు ఇచ్చిన ఈ బిడ్డ కూడా బిడ్డను పెంచడానికి అమ్మా నాన్నకు బుద్ధి జ్ఞానాలు దయచేయి. దేవా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగున ఆశీర్వదింపబడుదురు అని 128 దావీదు కీర్తన ప్రకారం కూడా వారి యొక్క బ్రతుకులు, ఇద్దరు యవన దంపతుల యొక్క బ్రతుకులు ఉన్నా లేకున్నా దైవ భయం కలిగి దేవుని గురి కలిగి జీవించట్లో సహాయం కోరుతున్నాం. అలాగున మేము విన్న వాక్య ప్రకారం కూర్చున్న కేవలం యవన దంపతులు మాత్రమే కాదు కానీ మిగిలిన మేమందరం కూడా మేలు పొందాము. ఎవరు ఎలా ఉంటారు, కూతుర్లు కొడుకులు ఎలాగుంటారు, ఎలాగ ఉండాలి అనే సత్యం కూడా మేము విన్నాం. విని విడిచిపెట్టేవారుగా కాకుండా దేవా అట్టి జ్ఞానము కలిగి గ్రహింపు కలిగి మేము జీవించాలని మీరు హెచ్చరించిన విధమును బట్టి వందనాలు. ఎవరెవరు రాగలిగినారో అందును బట్టి వందనాలు చెల్లించుకున్నాం. శేఖర్ రెడ్డి గారి కుటుంబం, భారతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే దేవా సహోదరుడు శ్రీనివాస్, ఎడ్వార్డు అనే కుటుంబాలు కూడా, ప్రియులు కూడా దూరా నుంచి వచ్చారు. అటు ప్రియులను బట్టి వందనాలు. ఇంకా ఉండి గ్రామాన్ని చూసిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే బాబ్జీ కుటుంబం, అలాగే ప్రశాంత్ కుటుంబం, ఇలా మిగిలిన వారిని విశ్వాసులందరి కుటుంబాలు పేరు పేరు చొప్పున ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించమని దేవా మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనగా ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రమే కాదు కానీ శరీర సంబంధమైన ఆహారం కూడా, ప్రేమ విందు కూడా దేవా కుటుంబీకుల ద్వారా మా కొరకు సిద్ధపరిచారు. దాన్ని దీవించని సమృద్ధి దయచేయండి. వాటి తిరుడు ద్వారా వచ్చే శక్తిని మహిమార్థం వాడుకోండి. మరొకసారి చేరున్న మా ప్రియులందరినీ, నూతనంగా వచ్చిన వారు, హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబం ఉంది, అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి దూరాల నుంచి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కరిని దీవించమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము చేరున్న మనందరికీ, మరి ముఖ్యంగా మణిదీప్ తన భార్య రాజమణి, వారి యొక్క బిడ్డ జూని జోనా కొరకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ విందు ఉందండి, విందు సిద్ధపరిచారు. దయతో సహోదరులు, బాధ్యత గల సహోదరులు, యవనస్తులు అక్కడ ఎలా సహకరిస్తారు, ఇక్కడ కూడా ఓపిక, కొంచెం ఓపిక. ఆఫ్టర్ ఆల్ 9 కూడా అవ్వలేదు ఇంకా. మంచి ఫుడ్ టైం ఇది కాబట్టి ఆ టేబుల్స్, చైర్స్ యాజిటీది భోజనానికి ఎలా సిద్ధపరుస్తామో అలా సిద్ధపరచండి. త్వరపడద్దు. బంధువులు మాత్రం కొంచెం ఆగండి. 10 నిమిషాల్లో ఒక బ్యాచ్ అయిపోతుంది, 2 బ్యాచ్లు అందరు ఖాళీ అయిపోతారు. 60 కుర్చీలు ఉన్నాయి, ఒక బ్యాచ్లో చాలా వరకు అయిపోతారు. దూరం వెళ్ళవలసిన వారు, ఉండి గ్రామం అలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొదట వడ్డించబడుతుంది. కూర్చోండి. పెద్ద వయసులో ఉన్నవారు లేవండి. ఒకసారి ఇంకా లేవట్లేదు, లేవాలి. బంధువులు లోపలికి వెళ్ళండి. కాస్త వడ్డించే సహోదరు బంధువులు చందు వగైరా మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు నాకు. అక్కడ ఉన్నాయి వంట పాత్ర చూడండి. శామ్యుయేల్ ఎక్కడ? వెళ్ళు అక్కడికి వెళ్ళు. మీరంతా వంట మాస్టర్లు కాదు. జోసెఫ్ అది అక్కడ వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ ప్రకారం తీసుకొని ఏమేమైనా చెక్ చేసుకో. లైట్ లేదు అక్కడ. అమ్మ భారతి కాస్త లైట్ ఉంటే చూడమ్మా పక్కనే, ఏదన్నా బల్బు ఏమైనా ఉంటే వేయండి. జస్వంత్ నువ్వు కూడా
సత్యవర్ధన్ నీ పేరు చెప్తారుగా యాక్టివ్గా అంత అయిపోయాలి, అంతా అవ్వాలా వెళ్ళాలి మన ఇంటికి. పాట పెట్టాలంటే పాటలు పెట్టుకోండి. ఫోటోగ్రఫీ ఎవరికి కావాలితే ఇంక ఫోటోలు దిగండి, మిగిలిన వాళ్ళు భోజనాలు చేస్తారు. మోహన్ రావు గారు ప్రత్యేకమైన పాటలు ఏమి పాడతారు మీరు ఏమన్నా? హైదరాబాద్ ముందు పోయించేలా తర్వాత పోయించారు తీసుకున్నారు చాలా మరి అన్నకి ట్రైను అన్న విజయవాడ బండి చూడు పోలీసు వస్తారు. అదా ముందుగా కేక్ కటింగ్ ఉందంట. కేక్ కటింగ్ ఇక్కడ కావాల్సిన వారు రావచ్చు.